మంది ఎలక్షన్లు రాగానే ఎలక్షన్ బూత్ సెంటర్ కాడికి వెళ్ళినప్పుడు ఆ మిషన్ ఏమైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతుందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే పలానా ఇళ్ళ ఎక్కిస్తే 500 పలానా మళ్ళా ఎక్కిస్తే 1000 రూపాయలు అని నిన్ను ఎలక్షన్లో ఉన్నటువంటి మిషన్ అయితే మిమ్మల్ని అడగాలి కదా. మరి అలాంటప్పుడు మీ దగ్గర పని చేసిన వ్యక్తి దగ్గర డబ్బులు అడుగుతారు, పని చేయకుండా అప్పుడే పోటీలోకి వచ్చినటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు అడుగుతారు. మరి అదేదో పని చేసే వ్యక్తి మీ దగ్గర పని చేసినప్పుడు డబ్బులు మిషన్ అడిగినప్పుడు మరి మీకు ఎందుకు 500-1000 రూపాయలు కావాలి? అదేదో మీ గ్రామంలో లేకపోతే ఇంకా ఎమ్మెల్యే విషయంలో ఎన్నికలప్పుడు కూడా మీరు డబ్బులు తీసుకోకుండా మీకు మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు అయితే వచ్చిండో ఆ వ్యక్తికి మీరు ఓటేస్తే ఈ దేశ వ్యవస్థ కూడా బాగుపడుతుంది కదా. గ్రామాలలో కూడా ఈరోజు మీకు పని చేసిన వ్యక్తికి ఓటేస్తే గ్రామం కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయాలి. కానీ ఎలక్షన్ రాగానే వాడు 1000 ఇస్తాడా, వీడు 2000 ఇస్తాడా, వీడు మటన్ ఇస్తాడా, వీడు చికెన్ ఇస్తాడా, ఇది బంద్ చేసుకుంటే దేశం ఒక ఉన్నతమైన స్థాయికి పోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. అయ్యో నిజంగానే మీరు అన్నట్టు మిషన్ దగ్గర పోగానే అయ్యో నేను మళ్ళీ ఓటేద్దాం అనుకుంటున్నా, మిషన్ మాత్రం 500 రూపాయలు అడుగుతుంది అంటేనేమో దానికి అర్థం ఉన్నది. కానీ మీరు వేసేదే జస్ట్ ఫింగర్ పెట్టి రావడంతోనే మీరు ఓటేటువంటి చెల్లుబాటు అవుతుంది. మరి దానికి డబ్బులు ఎక్కడ అవసరం అవుతున్నాయో నాకు అర్థమైతే లేదు.